మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుడు తోడై ఉన్న వ్యక్తికి, దేవుడు దర్శనమిచ్చిన వ్యక్తిని, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని సంభవించిన సంభవం ఏంటంటే, ఆయన ఎదురైన పరిస్థితులు ఏంటంటే, వీని చంపి ఏం చేద్దాం, వీరిని చంపుదామని దురాలోచన చేస్తూ ఉన్నారు. మంచి ఆలోచన కాదు, చెడు ఆలోచన, చెడ్డ ఆలోచన, దురాలోచన చేస్తూ ఉన్నారు. వీడిని చంపేద్దాం, వీడిని చంపి గుంటలో పడేద్దాం. ఆ తర్వాత వాళ్ళు అన్నమాట తెలిసిన, వీడి కళ్ళు ఏమైపోతాయో, వీడి దర్శనాలు ఏమైపోతాయో, వీడు ఇప్పుడు దాకా ఎగిరాడే అన్నీ నాకు దండం పెడతా ఉన్నాయి, నా పని మాత్రం లేస్తుంది, అన్నీ నమస్కారం చేస్తున్నాయి, నేను నిలబడి ఉన్నాను అన్నాడే, ఏమైపోతావో చూద్దాం అంటే వాళ్ళ ఆలోచన తెలిసిన చంపి పడవేస్తే వీడు పొందిన దర్శనం, వీడు పొందిన కళలు, దేవుడితో మాట్లాడిన మాటలు నిరర్థకమైపోతాయి. అంటే భవిష్యత్తే లేకుండా చేద్దాం అన్న ఒక తీర్మానం అండి వీళ్ళకి. ఇతగాడికి భవిష్యత్తే లేకుండా చేద్దాం, ఇక మీదట వీడు భూమి మీద ఏమండి ఉండకూడదు, వీడి నాడి ఆగిపోవాలి, వీడికి కంటికి కనిపించకూడదు అనే ఆలోచనలు ఎక్కువైపోతా ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా. వీడిని చంపుటకు ఆలోచన చేసిరి. ఎవరిని చెప్పండి, ఎవరిని? సొంత సహోదరుణ్ణి, సొంత సహోదరుని చంపుటకు దురాలోచన చేస్తూ ఉన్నారు. అంటే మన జీవితాన్ని గమనించిన దేవుని బిడ్డలారా, ఆపదలు వస్తాయి, ఆపదలు రాకుండా ఏమీ ఉండవు. దేవుడు తోడై ఉన్నంత మాత్రాన, దేవుడు నీతో మాట్లాడినంత మాత్రాన, దేవుడు నీకు దర్శనమిచ్చినంత మాత్రాన ఏమండి ఆపదలు అనేవి రాకుండా ఏమీ ఉండవు. ఆపదలు అనేవి వస్తాయి. ఆ ఆపదల్లో కూడా యేసయ్య తోడై ఉంటాడు. భవిష్యత్తు లేకుండా చేద్దాం అనుకుంటారు, వీడికి భవిష్యత్తు లేకుండా చేద్దాం అని అనుకుంటారు. అయినా సరే భవిష్యత్తు ఇచ్చేది నీ అన్నలు కాదు, నీ సహోదరులు కాదు, నీ తోబుట్టులు కాదు, నీ చుట్టూ ఉన్నవారు కాదు, కానీ నీకు భవిష్యత్తు ఇచ్చేది ఎవరై అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన నీకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తే నీకు భవిష్యత్తు ఇవ్వగలిగిన వాడు ఎవడు ఉండడు. ఆయన నీకు లేకుండా చేయాలని చూస్తే, ఆయన నీకు భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటే, ఆయన జీవితంలో ఇదిగో ఇది చేయాలని సంకల్పించి ఉంటే, దానికి విరోధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అపాయాలు కలిగినా, ఎన్ని ఆపదలు సంభవించినా అది నెరవేరకుండా ఏవి ఆపలేవు. గుర్తెరుగుదురుగాక, గమనించుకొందురుగాక. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. నువ్వు బైబిల్లో యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, దొంగతనమును హత్యయు నాశనము చేయుటకు, చదవండి, యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్తమానం 10వ అధ్యాయం, దొంగతనమును
హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. వాడు నీ అన్నలో దొరుకుతాడు, వాడు మీ అక్కలో దొరుకుతాడు, వాడు నీ తోబుట్టులో దొరుకుతాడు, ఎవరిలోనే దొరుకుతాడు. దూరి ఆలోచన చేపిస్తూ ఉంటాడు. చంపేద్దాం, వీడు బ్రతకుండా చేసేద్దాం, వీడి నాడి ఆగిపోవాలి, వీడి జీవితం ఇక చేసేదానికి ఉండకూడదు, బతకకూడదు, వీడి భవిష్యత్తు లేకుండా చేద్దాం అని ఎన్నెన్నో ఏమండి పన్నాగాలు వాడు పన్ని ఏమండి అలా చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా చేపించినా అవి జరగకుండును గాక, జరగకుండును గాక. ఆపదలు వస్తాయి, రాకుండా ఏముండవు, వస్తాయి. వచ్చినా సరే యోసేపుని దేవుడు అనుకున్నాడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు తర్వాత రాజును చేద్దాము అని. వీళ్ళేమంటున్నారు, చంపేద్దాం, వీడిని చంపి గుండ్ల పడేద్దాం. ఏది నెరవేరుతుంది? మనుషుని ఆలోచన, దేవుని ఆలోచన, సాతానుగాడి ఆలోచన, యేసయ్య ఆలోచన? యేసయ్య ఆలోచన సిద్ధింపచేయును గాక. ఆయన ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. ఆయన ఆలోచనే సిద్ధింప చేయబడుతుంది. ఆయన ఆలోచనే ఒక్కొక్కరి పట్ల ఆయన జరిగిస్తూనే ఉంటాడు. అందుకు విరోధంగా ఎంతమంది పోగైనా, ఏమండి ఎవరు పోగైనా, ఎంత శక్తి కలిగిన వారు పోగైనా అవన్నీ నిరర్థకం చేయబడును గాక, నిర్మూలమైపోవును గాక. అడుగు పెట్టి ప్రతి ఒక్కరి పట్ల యేసయ్య ఆలోచనే ఆయన సిద్ధింప చేస్తాడు. అది గుర్తెరుగుదురు గాక. ఈ మాట ఉంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మీరు అధైర్యపడమాకండి. అలాంటి మాటలు వినిపించాయా? ఏంటి, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? ఇక నేను చచ్చిపోతానా? నన్ను చంపేస్తారా? ఇక ఇంతేనా, నా జీవితం అయిపోయిందా అని అనుకుంటా ఉన్నావేమో. ఆ మాట నిలవదు, ఆ మాట జరగదు. యేసయ్య నీ పట్ల ఏదైతే సంకల్పించి ఉన్నాడో, ఏదైతే నిశ్చయించి ఉన్నాడో, నిర్ణయించి ఉన్నాడో ఆ ఆలోచనే ఆయన జరిగించి ఆయన ఘనమైన నామానికి ఘనత కలుగు చేసుకొనును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు గుర్తెరగండి. సౌలే తనకై తానే ఈట విసిరి చంపాలనుకున్నాడు. జరిగించాడా దేవుడు? జరిగింది అది? ఆలోచన చేయండి. ఆ తర్వాత ఏమండి కుమార్తెను ఇచ్చి, కుమార్తెను పెళ్లి చేసి, దావీదుకి పెళ్లి చేసి వివాహం చేసి కుమార్తె ద్వారా చంపాలనుకున్నాడు. జరిగిందా? జరిగించాడు దేవుడు. ఆ తర్వాత చూడండి, ఫిలిస్తీయులే ఆడి మీద పడతారు అని ఇంకొక దురాలోచన చేశాడు, చెడ్డ ఆలోచన చేశాడు. జరిగించాడు దేవుడు. దేవుని మనసులో దావీదుని గురించి ఒక సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక నిత్య నిర్ణయం ఉంది. ఇదిగో ఈ వ్యక్తిని నేను ఈ దేశాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాలి, ఇతని సింహాసనం నేను స్థిరపరచాలి అని ఎప్పుడో ఆయన సంకల్పించాడు. అది నెరవేరకుండా ఉండగలిగేటట్లుగా సాతానుగాడు ఏమన్నా మనుషుల ద్వారా ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని పంతాలు చేసినా, ఎన్ని విరోధంగా లేవనెత్తినా అది ఏమి జరగకుండా యేసయ్య కార్యం చేశాడు తోడై ఉండి. యోసేపుకి జీవితం లేకుండా చేద్దామని చూశారు, దావీదు కూడా జీవితం లేకుండా భవిష్యత్తు లేకుండా చేద్దాం అనుకున్నారు. అయితే వాళ్ళ వల్ల జరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, హేరోదు రాజు కూడా యేసయ్యని ఏం చేద్దాం అనుకున్నాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏమన్నాడు? చంపేసేయండి. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి అప్పటి నుంచి లెక్కలు వేసుకొని, ఓహో 2 సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో అందుకని 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేసేయండి, చంపేసేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు.
తాకీదుని పుట్టించాడు, అందరికీ ఆజ్ఞాపించాడు. అయినా అది జరగకుండా కార్యాన్ని చేసిన వాడు దేవుడు. కారణం, యేసయ్యని ఈ లోకానికి పంపింది ఎందుకయ్యా అంటే, యేసయ్య పెరిగి పెద్దవాడై అందరికీ మేలు చేయొచ్చు, అందరినీ స్వస్థపరచు, వారి శాపములో నుంచి, వారి దరిద్రతలో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేసి రక్షణ సువార్తను వారికి వినిపించి దేవుని రాజ్యాన్ని ఏమండి ఆయన ద్వారా కట్టాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంకల్పమే ఏంటంటే ఆయన ఆఖరి రక్తబొట్టుని ధారపోయాలి, ఆయన సిలువలో వేలాడాలి, ఆయన గాయపరచబడాలి, ఆయన హేళన చేయబడాలి, ఎగతాళి చేయబడాలి, అపహసించబడాలి అని అన్నీ ఆయన సంకల్పించి ఉన్నాడు. కనుక అవి జరగకుండా చేద్దామని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. హేరోదే కాదు, చంపాలని ఆలోచన చేసింది. యూదులు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు చంపుదామని. యోసేపు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు, దావీదు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడు, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కార్యాన్ని చేసిన ఆ దేవుడే ఈ రోజున మనకు దేవుడై ఉన్నాడు. జీవితం లేకుండా చేద్దామని చూస్తారు కొంతమందిని. చూడండి, ఈ అమ్మాయికి జీవితం లేకుండా చేస్తా, ఈ అబ్బాయికి చెప్పండి, ఈ కుటుంబానికే జీవితమే లేకుండా, భవిష్యత్తు లేకుండా చేస్తా అని ఒకవేళ కంకణం కట్టుకుని ఉన్నారేమో నీ మీద, నా యేసయ్య నిర్మూలము చేయును గాక, మీకు మీ పిల్లలకు క్షేమం కలుగును గాక, సమస్తానికి క్షేమం కలుగును గాక. ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక.